हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने ఛానల్ का ప్లీజ్ సబ్స్క్రైబ్ करने का ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, కాల్స్ అయితే మొదట కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి, చాలా అంటే చాలా ఎక్కువ వస్తున్నాయి. అందులోనే పోయిన బుధవారం నుంచి అస్సలు హెల్త్ బాగలేదు. నిన్నంతా హాస్పిటల్లోనే అడ్మిట్ ఉన్నాను. సంతకు కూడా రాకపోవడానికి అదే రీజన్. సో ఇక్కడ పల్లెల్లో మొన్న ఈ పొట్టెల పిల్లలన్నీ మన రాజంపేట రైతుకి కొనిచ్చాను. అవి ఎంత బరువు ఉంటాయి, ఎంత ధర పడింది, అలాగే ట్రాన్స్పోర్ట్ ఎలాగా, సెలక్షన్ ఎలా జరిగింది, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం ఒకసారి. సో బ్రదర్ వచ్చేసి రాజంపేట నుంచి వచ్చారండి, మన కడప జిల్లా రాజంపేట నుంచి వచ్చున్నారు. సో ఆయనకి ఒక 80 పిల్లలు కావాలా అనేసి వచ్చారు ఆయన. అంటే ధర కూడా సెట్ అవ్వాలా, ఆయనకి 80 పిల్లలు కావాలా, ఆ రకంగా వచ్చారు. అక్కడ ఉండే కట్టలన్నీ చాలా వరకు చూపించా, అన్నీ చిన్నవి ఉన్నాయన. అంటే రీసెంట్ కాలంలో మీడియం సైజ్ కావాలనేసి చాలామంది చెప్పారు. ఆ రకంగానే వెతికాం, కానీ ఆయనకు కావాల్సిన పిల్ల ఈ ఒక్క బ్యాచ్లోనే దొరికిందనమాట. మిగతా బ్యాచ్లన్నీ పెద్దగా ఏం నచ్చలేదు. ఈ బ్యాచ్లో ఒక ఫస్ట్ 50కి బేరం చేసాం, తర్వాత 60కి బేరం చేసాం, తర్వాత 70కి బేరం చేసుకున్నాం అనమాట. సో మొత్తం 80 చిల్లర ఎన్ని ఉన్నాయి ఇవి. ఈ 80 చిల్లర పొట్టల్లో 70 పొట్టలు అనేటివి పట్టుకున్నాం అనమాట మనం సెలక్షన్ మీద, మనకు నచ్చిన పిల్లల వరకు. దానికంటే ముందుగా వీటి ధరలు ఇవి మాట్లాడుకునే ముందు ఈయనకు కూడా ట్రాన్స్పోర్ట్ ఇష్యూ అయిందనమాట. సో 160 కిలోమీటర్లు ఏమో వస్తుంది ఇక్కడి నుంచి వాళ్ళ పల్లెకి. ఈ 160 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఇటు ఉండేటప్పుడు ఏంటంటే బాడుగా చెప్తున్నారు, కిలోమీటర్ లెక్కని చెప్పడంలో. 300 కిలోమీటర్లు దాటిందంటే కిలోమీటర్ లెక్కని చెప్తున్నారు. ప్రస్తుతానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి ఉండడం వల్ల ఏంటంటే ఇంతకుముందు 100 కిలోమీటర్లకు 4000 తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 5 రూపాయలు పెంచేస్తున్నారు. 20 రూపాయలు ఉండే దగ్గర కిలోమీటర్కి 25 రూపాయలు చేస్తున్నారు. సో కొద్దిగా అలవాటు అవుతుంది. మన వీడియోలో 20 రూపాయలు చెప్పున్నారు కదా, ఇలా అలా అంటున్నారు అనమాట అక్కడికి వచ్చినాక. సో అందుకనే సన్నిసార్లు చెప్తున్నాను. కిలోమీటర్కి 25 రూపాయల లెక్కన ఇప్పుడు పెడుతున్నారనమాట ఛార్జ్ వచ్చేసి. ఇంతకుముందు 20 రూపాయలు ఉండింది, ఇప్పుడు 25 రూపాయలు చెప్తున్నారు. సో ఇంకా దీని బేరం విషయానికి వచ్చేటప్పటికి, సో 84 పిల్లలు 85 పిల్లలు ఉంటాయి ఇవి. దీంట్లో నుంచి 50 అడిగాం, 60 అడిగాం, 70 అడిగినాం. సో 70 పిల్లలు మనకు నచ్చిన పిల్లలు మనం పట్టుకోవాలా. అమ్మేవాళ్ళు చెయ్యి పెట్టకూడదు కట్ట మీద. మాకు ఏదైతే నచ్చిందో అదే తీసుకుంటాం, మీరు ఇది తీసుకోండి అది తీసుకోండి అనేసి వాళ్ళు చెప్పడానికి వీల్లేదు. ఆ రకంగా బేరం అయితే చాలాసేపు చేసాం, చాలాసేపు జరిగింది. అలాగే కొనడానికి ఎవరైతే అన్న ఇంకొక అతన్ని తీసుకుని వచ్చినారో ఆయన కూడా చాలా గట్టిగా నిలబడ్డాడు. సో మొత్తానికి ఇది వచ్చేసి జతల లెక్కనే మాట్లాడుకున్నాం, బరువు కాటా లెక్కనే కాదు, జతల లెక్కన మాట్లాడుకున్నాం. ఇది ధర వచ్చేటప్పటికి జత 18,900 పడిందండి. 18,900 అనేది పెయిర్ పడింది. దీంట్లో వచ్చేసి 40 పిల్లలు, కింద ఒక స్టెప్ పైన ఒక స్టెప్ ఉంది కదా, కింద వేసిన పిల్లలన్నీ ఆయన అడుగుదాం అనుకున్నా, నేను మళ్ళీ మర్చిపోయినా, ఎండకు ఆ దెబ్బకి మర్చిపోయాను. కింద వేసిన 40 పిల్లల వరకు యావరేజ్గా లైవ్ వెయిట్ ఈ 40 పిల్లలు వచ్చేసి 23-24 కేజీలు ఉంటాయి బరువు అనేసి నా అందాజు. కింద వేసిన పిల్లల వరకు మొత్తం కాదు, ఇప్పుడు మీరు బండిలో వేస్తున్నారు కదా, ఈ 40 పిల్లలు వచ్చేసి యావరేజ్గా ఒక 23-24 కేజీల బరువు ఉంటాయి అనేసి నా అందాజు. ఈ పైన వేసి ఉండే 30 పిల్లలు అవి మారుతాయి కొద్దిగా. 84-85 పిల్లల నుంచి 70 పిల్లలు మనం పట్టుకున్నాం. జత వచ్చేసి 18,900గా జత పడింది అనమాట. 18,900 అనేది పెయిర్ పడింది. మిగతా 30 పిల్లలు వచ్చేటప్పటికి ఆయన ఇదే ఈ తెల్ల పిల్లలు అనేటివి సెలెక్షన్ చేసుకున్నారు. అవి కొద్దిగా వెయిట్ తక్కువ ఉండింది. నేను ఆయన్ని అడిగేసి ఒక మాట చెప్పి ఉంటే బాగుండేది, కానీ ఆయన నెంబర్ కూడా గుర్తులేదు ఇప్పుడు నాకు. రాజంపేట నుంచి వచ్చిన అన్న నెంబర్ కూడా గుర్తులేదు. ఆయన ఫోన్ చేసి ఒకసారి వీడియో తీద్దామంటే, అందులోనే హెల్త్ బాగలేదు, ఆగకుండా ఒక 5 నిమిషాలు మాట్లాడాలంటే అస్సలు అవ్వటం లేదు. నిన్నంతా హాస్పిటల్లోనే ఉన్నాను. మార్నింగ్ 8 గంటలకు హాస్పిటల్కి పోసి రాత్రి 6:30 అటు అయింది వచ్చేటప్పటికి. సో పర్వాలేదు, ఈ ధర వచ్చేసి బెస్ట్గానే పడింది. కింద 24 కేజీలు అంటే సరే, 22 కేజీలు వేసుకున్నా కానీ పైన ఉండేటి వచ్చేసి ఒక 18-19 కేజీల లైవ్ వెయిట్ వేసుకున్నా కానీ యావరేజ్ మీద ఒక 20 కేజీల దాకా వస్తుంది లైవ్ వెయిట్. తక్కువలో తక్కువ 20 కేజీలు వస్తుంది. 18,500 మీద గురువారం ఒక్కరోజే 600 పిల్లలు పల్లెల్లో రైతుల దగ్గర కొనివ్వడం జరిగింది. మీకు పిల్లలు కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఫోన్లు చాలా ఎక్కువ వస్తున్నాయి. నేను పికప్ చేసినాయి, నేను ఎవరితోనైనా మాట్లాడితే ఆ కాల్కి ఖచ్చితంగా వాళ్ళు వచ్చేదాకా ఉండి వాళ్ళ పిల్లలు ఇప్పించి చేసి పంపిస్తున్నాం.
మిస్ అయిన కాల్స్కి మళ్ళీ తిరిగి చేయలేకపోతున్నాం. అన్ని కాల్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు, బుధవారం తర్వాత రాండి అనేసి చెప్పినాను కొంతమందికి. ఒక 600 పిల్లలు మన ఆంధ్ర సబ్స్క్రైబర్స్కి కావాల్సి ఉన్నాయి ఇవి.